ఎవ్రీవన్, మీకు ప్రీవియస్గా ఎక్సెల్లో మనం చదువుకున్న టాపిక్స్ గురించి లేదా ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా ఈ యొక్క టాపిక్ నాకు అర్థం కాలేదు అలా ఏమన్నా ఉన్నా కూడా మీరు అడగొచ్చు. లేదు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ప్రీవియస్గా అన్నా కూడా నేను మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. చాట్ బాక్స్లోనే అడగండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఓకేనా? నా స్క్రీన్ కనిపిస్తుంది సార్. ఎస్ సార్, ఇట్స్ అవైలబుల్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సో డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతారమ్మా? నో డౌట్ సార్. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్లాస్ లోకి వెళ్ళిపోతామా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా ఈ రీసెంట్ గా 2-3 days లో సిస్టమ్ యాక్సెస్ తీసుకొని మనం మాట్లాడుకున్నది ట్రై చేశారా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఏమన్నా ఇష్యూస్ మీరు ఏమన్నా ఫేస్ చేశారా? నో, సిస్టమ్ యాక్సెస్ తీసుకోలేదా లేదా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా? ఓకే, ఎనీవే రేపు గ్యారంటీగా ట్రై చేయండి కాదు, నేను చెప్తున్నా, మీరు రేపు ట్రై చేయాల్సిందే. ఓకేనా? రేపు ఒకసారి సిస్టమ్ యాక్సెస్ తీసుకొని ట్రై చేయండి, లేదంటే మర్చిపోయే అవకాశం ఉంటుందమ్మా. సరేనా? మర్చిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళా గుర్తు తెచ్చుకోవాలంటే కొంచెం తలనొప్పి. ఓకే, ట్రై చేసాం సార్. స్టార్టింగ్ కొంచెం క్లమ్జీ ఉంది, బట్ తర్వాత మెల్లిగా అర్థమైంది. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే, ఫస్ట్ కూడా చిన్నపిల్లలకి ఏం చేస్తారు, బేబీ ఫీడింగ్ చేస్తారు, మదర్ ఫీడింగ్ ఇస్తుంది. తర్వాత మెల్లమెల్లగా ఉడికించినవి మెత్తగా ఉండే పెడతారు. తర్వాత మెల్లమెల్లగా పప్పు, కూర, చారు అలా పెడతారు. అలా పెద్ద అయ్యే కొద్దీ మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మారుతాయో సేమ్ ఫస్ట్ కూడా కొంచెం మెల్లమెల్లగా ట్రై చేయండి. డే బై డే మీరు వాటిలో ఎక్స్పర్ట్ అవుతారు. నేనేం చేస్తున్నానంటే, నిన్న మనం ఈ సార్ట్ అనేది ఆ ఎక్సెల్ తీసుకుంటాను. ఓకే, ఈరోజు హోమ్ ట్యాబ్ మొత్తం మనం ఫినిష్ చేసుకున్నాం కాబట్టి ఇన్సర్ట్ ట్యాబ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకేనమ్మా? హోమ్ ట్యాబ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక 1 minute లో 12:05కి మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా జాయిన్ అవుతున్నారండి, ఓకేనా? టైం వేస్ట్ మీది అవుతుందమ్మా. ఏం లేవంటారా హోమ్ ట్యాబ్ లో మీకు? ఒకసారి ఈ కండిషనల్ ఫార్మాటింగ్ కూడా ఎలా చేయాలో మీకు చెప్పా. టేబుల్ ఫార్మాట్, ఇది టేబుల్ కాబట్టి ఈ టేబుల్ ఫార్మాటింగ్ ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్పా. ఓకేనా? ఒక సెల్ ఎలా ఫార్మాట్ చేయాలో చెప్పా. ఇన్సర్ట్, డిలీట్, ఆటోసమ్, ఫార్ములాస్ ఎలా వేయాలో చెప్పాను. సో ఇప్పుడు ఈ రోజు మనం ఇన్సర్ట్ ట్యాబ్ గురించి మాట్లాడుకుందాం. ఇన్సర్ట్ ట్యాబ్ లో టేబుల్స్ ఉంది. టేబుల్ సెక్షన్ లో పివట్ టేబుల్ అని ఒకటి ఉంటుంది. ఈ పివట్ టేబుల్ వల్ల యూజెస్ ఏంటంటే, మనం ఇక్కడ సార్ట్ చేసాం కదమ్మా, సార్ట్ చేసిన దానికి ఈ సార్ట్ చేసినవి ప్రతి ఒక్క ఆప్షన్, ఎంప్లాయీ కోడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా డిగ్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, శాలరీ ఎంత తీసుకోవాలి, డిపార్ట్మెంట్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ అక్కర్లేకుండా ఇవన్నీ ఒక టేబుల్లో లాగా న్యూ షీట్లోనే, ఎగ్జిస్టింగ్ షీట్లోనే ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఈ పివట్ టేబుల్ యూజ్ చేస్తాం ఎగ్జిస్టింగ్ గా. లేదు కొన్ని రికమెండెడ్ గా పివట్ టేబుల్స్ ఉంటే ఆ పివట్ టేబుల్స్ ఎలా ఉండాలి ఏంటనేది చూడండి. రికమెండెడ్ వచ్చేసి ఇది ఉంది మీకు. ఫస్ట్ పివట్ టేబుల్ నాకు తెలిసి ఈ రోజు అంతా పివట్ టేబుల్ అవుతుంది. ఇక్కడ టేబుల్స్ ఎలా ఇన్సర్ట్ చేయడం మీకు తెలుసు కదా. ఇల్లుస్ట్రేషన్స్ అంటే డిజైన్స్, ఇట్లాంటి పిక్చర్స్, షేప్స్, ఐకాన్స్, ఇవన్నీ మీరు వర్డ్ లో చేశారు. సో లెట్స్ సి, ఫస్ట్ పివట్ టేబుల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో పివట్ టేబుల్ ఏం చేస్తుందంటే, ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్లో డేటాని సపరేట్ గా
ఒక ఎంప్లాయీ వైజ్ గా చూడాలి, కోడ్ వైజ్ గా చూడాలి, డిగ్రీ వైజ్ గా చూడాలి, సాలరీ వైజ్ గా చూడాలి, డిపార్ట్మెంట్ వైజ్ గా చూడాలి, లీవ్స్ వైజ్ గా చూడాలి, లేదా కటింగ్ అమౌంట్ వైజ్ గా చూడాలి అనుకున్నది అన్నప్పుడు ఈ పివట్ టేబుల్ యూజ్ చేస్తాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే హోమ్ లోకి వెళ్ళి ఫిల్టర్ ని తీసేస్తున్నా. ఓకేనా, ఫిల్టర్ సింబల్ పోయింది కదా, ఫిల్టర్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇన్సర్ట్ లోకి వచ్చి పివట్ టేబుల్ ని వేయాలనుకుంటున్నా. పివట్ అది ఏంటంటే పివట్ టేబుల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పివట్ టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈజీలీ అరేంజ్ అండ్ సమ్మరైజ్ కాంప్లెక్స్ డేటా ఇన్ ఎ పివట్ టేబుల్. ఇదేం చేస్తుందంటే ఈజీగా మీరు కాంప్లెక్స్ అంటే ఏంటో తెలుసా, అతి కష్టమైన డేటాని అరేంజ్ చేసేసి సమ్మరైజ్ చేస్తుంది. అంటే మనకి కావాల్సినట్టుగా సమ్మరైజ్ చేస్తుంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, FYI అంటే యూ కెన్ డబుల్ క్లిక్ a value to see which detailed values make up the summarized total. ఈ పివట్ టేబుల్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. పివట్ టేబుల్ చేయాలనుకున్నప్పుడు టేబుల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, A1 నుంచి M ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని పివట్ టేబుల్ క్లిక్ చేశారు. పివట్ టేబుల్ క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ టైం అడుగుతుంది, చూస్ ద డేటా దట్ యు వాంట్ టు అనలైజ్. ఈ డేటాని అనలైజ్ చేయాల్సింది ఇంతవరకేనా అని అడుగుతుంది. ఈ డేటా ఏం తీసుకుంది, సి ఇక్కడ అడ్రస్ లో ఏముంది, A1 నుంచి M20 వరకు. ఇక్కడ కనపడుతుందా, $1 $M$20 అంటే A1 నుంచి M20 వరకు చూపిస్తుంది. అలా కాదు, నాకు వేరే కావాలనుకున్నప్పుడు క్లిక్ చేసుకొని ఇట్లా ఇవ్వండి. చెప్పండి అమ్మా. మళ్ళీ ఒకసారి చెప్పరా సార్? ఈ ఒక టాపిక్ ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తామమ్మా, సరేనా? ఓకే, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఒక టేబుల్ను ఈ టేబుల్ని పివట్ గా మార్చాలి అనుకుంటే ఫస్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ సెలెక్ట్ చేసుకొని టేబుల్ సెలెక్ట్ చేసుకున్నా నేను. ఇలా కాకుండా పివట్ టేబుల్ ఇవ్వాలి అనుకున్నప్పుడు చూస్ ద డేటా దట్ యు వాంట్ టు అనలైజ్. ఈ షీట్ లో సాలరీస్ అనే షీట్ ఉంది కదా, సాలరీస్ అనే షీట్ లో A1 నుంచి M20 వరకు, ఇది A1, ఇక్కడ M20, A1 నుంచి M20 వరకు తీసుకుంది. ఇలా కావాలనుకుంటే ఓకే అయితే ఓకే, లేదా చేంజ్ చేయాలి అనుకుంటే క్లిక్ చేసుకొని ఇట్లా చూసారా, క్లిక్ చేసి ఎంటర్ చేసుకుంటే A1 నుంచి G6 వరకే సెలెక్ట్ చేస్తుంది. ఓకేనా, సో సెలెక్ట్ టేబుల్ అయిపోయింది. ఈ యూజ్ అండ్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ అనేది ఇప్పుడు మనకు అక్కర్లేదు, ఇది మీకు తర్వాత చెప్తాను, సరేనా? చూస్ వేర్ యూ వాంట్ టు పివట్ టేబుల్ రిపోర్ట్ టు బి ప్లేస్. అంటే గురు, నువ్వు ఇప్పుడు పివట్ టేబుల్ వేస్తున్నావు కరెక్టే, ఈ పివట్ టేబుల్ ఎక్కడ చూపించాలి నీకు అని అడుగుతుంది. ఏమని అడగాలి, న్యూ వర్క్ షీట్. న్యూ వర్క్ షీట్ అంటే ఏంటండి, ఇవి షీట్స్ కదా. న్యూ వర్క్ షీట్ అంటే ఇంకొక కొత్తగా ఒక షీట్ తయారయ్యి ఆ షీట్ లో ఈ పివట్ టేబుల్ పడుతుంది. లేదు ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ లోనే, అంటే ఈ సాలరీస్ అనే వర్క్ షీట్ లోనే అన్నాం అనుకోండి, ఇక్కడ ఇది ప్రింట్ అవుతుంది. లేదా లొకేషన్ ఇవ్వండి అన్నా కూడా లొకేషన్ ఇస్తుంది. ఓకే, యాడ్ దిస్ టు ద డేటా మోడల్. ఈ డేటా మోడల్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి, మీకు అసలు ఎక్సెల్లో అడ్వాన్స్డ్ ఎక్సెల్లో ఉంటుంది. సో ఇది నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టేబుల్ తీసుకున్నాను. టేబుల్లో పూర్తి టేబుల్ తీసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ వరకు తీసుకొని ఎంటర్ చేసి న్యూ వర్క్ షీట్ లో పివట్ టేబుల్ కావాలనుకున్నా. న్యూ వర్క్ షీట్ లో పివట్ టేబుల్ వచ్చేసింది. చూడండి, ఇక్కడ షీట్ సాలరీస్ షీట్ 2 అనేది కొత్తగా క్రియేట్ అయింది చూసారా. ఇక్కడ చేసిన వెంటనే ఈ పివట్ టేబుల్ 2 అని ఉందా, టు బిల్డ్ ఎ రిపోర్ట్ చూస్ ఫీల్డ్ ఫ్రమ్ ద పివట్ టేబుల్ ఫీల్డ్ లిస్ట్. ఇక్కడ రిపోర్ట్ తయారవుతుంది. ఈ రిపోర్ట్ తయారవ్వాలంటే ఇదేం చెప్తుంది, ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి కదా కొన్ని, ఈ ఫీల్డ్స్ లో డేటా చూస్ చేసుకుంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది ఆ డేటా. ఓకేనా, సో ఇక్కడ ఫిల్టర్ ఏం ఫిల్టర్ చేయాలి, ఇది ఇక్కడ ఫిల్టర్ ఏదంటే
ఫిల్టర్ అది వస్తుంది. కాలమ్స్, ఏ కాలమ్స్ అంటే ఏమండి? ఇవి కదా కాలమ్స్, డిఈఎఫ్జిహెచ్, ఇవి కాలమ్స్. అంటే హారిజంటల్ గా ఉండే వాటిని కాలమ్స్ అంటారు. తర్వాత రోస్, ఈ రోస్ గా ఉండే వాటిని రోస్ అంటారు. తర్వాత వాల్యూస్ ఏమి ఇవ్వాలి? రోస్ అంటే 1 2 3 4 5 రో. ఈ రో ఐడి ఏంటి, కాలం ఐడి ఏంటి అని అడుగుతాము. అడిగిన వెంటనే వాల్యూస్, సి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది కాలమ్, సీరియల్ నెంబర్ అనేది ఒక కాలం, ఎంప్లాయీ అనేది ఒక కాలం, ఎంప్లాయీ కోడ్ అనేది ఒక కాలం, డిగ్రీ అనేది ఈ కాలమ్స్. ఈ కాలమ్స్ అన్ని ఇక్కడ కాలమ్స్ లా కావాలనుకుంటే కాలం ఇచ్చుకుంటాం. ఇక్కడ ఇవి రోస్, సీరియల్ నెంబర్ 1 2 3 4 5 నుంచి 19 వరకు ఇవి రోస్. ఈ రోస్ ఇప్పుడు మీకు అర్థమైందా? రోస్ అంటే ఏంటో, కాలమ్స్ అంటే ఏంటో. ఫిల్టర్, ఎన్ని ఫిల్టర్ చేయాలో అది ఫిల్టర్ అవుతుంది మనం అడిగితే. నెక్స్ట్ ఇవేమో కాలమ్స్, ఈ సీరియల్ నెంబర్ ఏమో రోస్. ఇదంతా ఏంటి? ఈ డిగ్రీలోనే హెచ్ఓడి, ప్రొఫెసర్, ఎంప్లాయీలోనే ఎంప్లాయీ కోడ్స్, బేసిక్ శాలరీ, డిపార్ట్మెంట్, ఇదంతా వాల్యూస్ అన్నమాట. ఈ వాల్యూస్ ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే ఎంప్లాయీ ఉన్నాడు కదా, ఎంప్లాయీని కాలమ్స్ లో వేస్తున్నా. ఇక్కడ కాలమ్స్ లో ఎంప్లాయీ ఐడి చూసారా? ఎంప్లాయీ ఐడి కాలమ్స్ లో వచ్చేసింది. ఎంప్లాయీలో కాలమ్స్ వేసి ఎంప్లాయీ ఈ శాలరీ ఉంది కదా, బేసిక్ శాలరీ, ఈ బేసిక్ శాలరీ పట్టుకొని వాల్యూస్ లోకి ఎంటర్ చేశాం. ఓకేనా? మళ్ళీ ఈ బేసిక్ శాలరీ తర్వాత లీవ్స్ రోలా చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ కనపడుతుందా లీవ్స్? ఈ ఎంప్లాయీ 1 అనేవాడు 0 లీవ్స్ ఎంతమంది పెట్టారు కనపడుతుందా? 0 లీవ్స్ ఎంతమంది పెట్టారు ఇక్కడ మీరు చెప్పగలరా? 0 లీవ్స్ ఎంతమంది పెట్టారు? 1 2 3 4 మెంబర్స్ 0 లీవ్స్ పెట్టారు. ఈ పివట్ టేబుల్లో చూస్తే 0 లీవ్స్ ఎంతమంది పెట్టారు? 5 సార్. 5 ఉన్నాయమ్మా ఇక్కడ సాలరీస్ లో 0 లీవ్స్. 5, సారీ. ఇక్కడ చూడండి, 0 లీవ్స్ ఎంతమంది పెట్టారు? 1 2 3 4 5 కదా. నెక్స్ట్ 1 లీవ్ ఎంతమంది పెట్టారు? 1 అంతే, ఒకళ్ళే. 2 లీవ్స్. ఇట్లా డేటా అమ్మ మ్యూట్ చేశారా? ఎవరు అన్మ్యూట్ చేశారమ్మా పొరపాటున? ఓకే. ఇలా మీరు లీవ్స్ రోజ్ లో కావాలనుకున్నారు, లీవ్స్ వద్దు, లీవ్స్ తీసేస్తున్నా. కటింగ్ అమౌంట్ అయిందని చూడాలనుకుంటున్నాం. 667 ఎంతమంది కట్ అయింది? 1333 ఎంతమంది కట్ అయింది? 3333 ఎంతమంది కట్ అయింది? 9000 ఎంతమంది కట్ అయింది? ఇట్లా కటింగ్ అమౌంట్ తీసేసి నెక్స్ట్ నెట్ ఎంతమందికి రావాలి? తర్వాత కాలమ్స్ లోనే మీరు ఈ కాలమ్స్ ఇటు తీసుకొచ్చి ఈ నెట్ ఎక్కడ పెట్టండి. నెట్ శాలరీ ఇప్పుడు వస్తుంది. ఎంప్లాయీని రోజ్ లో పెట్టాం కదా మనం, ఎంప్లాయీస్ ని రోజ్ లో, ఇట్లా రోజ్ ప్రింట్ అయింది కదా. ఈఎస్ఐసి కూడా రోజ్ లో పెట్టారు. ఎంప్లాయీ వాడి ఈఎస్ఐ, ఎంప్లాయీ వాడి ఈఎస్ఐ, ఎంప్లాయీ వాడి ఈఎస్ఐ. ఇంకో డిడక్షన్స్ కూడా రోజ్ లోనే పెట్టాలనుకున్నారు. ఎంప్లాయీ ఈఎస్ఐ డిడక్షన్స్, ఎంప్లాయీ ఈఎస్ఐ డిడక్షన్స్, ఎంప్లాయీ ఈఎస్ఐ డిడక్షన్స్. పిఎఫ్ కూడా ఇవ్వాలనుకున్నారు. ఎంప్లాయీ ఈఎస్ఐ డిడక్షన్స్, పిఎఫ్ వస్తున్నాయి చూసారా? ఇట్లా నాకు కాలమ్స్ లో కావాలనుకున్నాను. ఎంప్లాయీని రోస్ లో పెట్టేసి మిగతా అంతా కాలమ్స్ లో కావాలనుకున్నాను. చూసారా ఎలా ఫిల్టర్ అయ్యి వచ్చేసిందో? టేబుల్ ని సమ్మరైజ్ చేసి ఆర్గనైజ్ చేయాలనుకుంటే అలా వస్తుంది అనమాట. సో ఇక్కడేం లేకుండా ఇది వన్ వే ఆఫ్ సీయింగ్. కాలమ్స్ లో ఉంటే కాలమ్స్, రోస్ లో ఉంటే రోస్. ఇప్పుడు ఈఎస్ఐ
కాలమ్స్ లో పెట్టి ఎంప్లాయీ కోడ్ ని రోస్ లో పెట్టి ఈఎస్ఐ అమౌంటే కదా మనం చూడాలనుకుంటుంది. ఈఎస్ఐ అమౌంట్ వాల్యూస్ ఇక్కడ ఇస్తే క్లియర్ గా ఏ ఎంప్లాయీకి ఎంత ఈఎస్ఐ కట్ అయింది, ఎంత టోటల్ అయింది. సో ఇది కొంచెం డీప్ గా ఉంటుందండి. టేబుల్ అనలైజ్ చేసి రిపోర్ట్ మేకింగ్ రిపోర్ట్స్ రెడీ చేస్తారు చూసారా పెద్ద పెద్ద డేటాల్లో, వాళ్ళకి ఈ పివట్ టేబుల్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ పివట్ టేబుల్ నువ్వు 19 rows కి తీసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది. 19 rows కి కాకుండా నేను ఈ షీట్ ని డిలీట్ చేస్తాను. ఒక 5 rows లోనే 5 columns తీసుకుంటున్నా, ఇన్సర్ట్ చేసి పివట్ చేస్తున్నా. న్యూ వర్క్ షీట్ కాకుండా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ లో తీస్తున్నా. లొకేషన్ ఇక్కడ ఓ దగ్గర ప్రింట్ అవ్వాలని ఇస్తున్నా, వచ్చేస్తున్నా. ఇక్కడ చూడండి ఓ దగ్గర ప్రైవేట్ టేబుల్ వచ్చేసిందా. ఇక్కడ సీరియల్ నెంబరు రోస్ లో పెడుతున్నాను, ఎంప్లాయీస్ ని కాలమ్స్ లో పెడుతున్నా, ఎంప్లాయీ కోడ్ ని వాల్యూస్ లో పెడుతున్నా. ఇక్కడ మీరు చూసినట్లయితే వాల్యూస్ అంతా వచ్చేస్తాయి. వాళ్ళ బేసిక్ శాలరీ కూడా వాల్యూస్ లో పెడుతున్నా, సమ్ ఆఫ్ ఎంప్లాయీ కోడ్ తీసేస్తున్నా, రోల్ నెంబర్ 1 వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళ డేటా ఎంత, అట్లా వచ్చేస్తుంది. ఓకేనా. పివట్ టేబుల్ అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మనకి ఏదైనా యూజ్ అయ్యి ఒక అప్లికేషన్ లో మనం చేస్తే అప్పుడు మనకి ఈ పివట్ టేబుల్ అనేది ఇంకొంచెం అర్థమవుతూ పోతుంది. ఇందులోనే ఇన్సెట్ లోనే పివట్ టేబుల్ ఒకటి వచ్చేసింది, రికమెండెడ్ పివట్ టేబుల్స్ ఉన్నాయి. ఇంకొకసారి ఏమైనా చెప్పాలంటారా పివట్ టేబుల్ గురించి? పివట్ టేబుల్ గురించి ఇంకొకసారి చెప్పాలా? ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు. పివట్ టేబుల్ గురించి ఇంకొకసారి చెప్తారా, లేదా ఈ ఒక్క టేబుల్లే కాకుండా నేను నెక్స్ట్ ఇంకో వేరే టేబుల్ తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. పివట్ టేబుల్ ఇంకోసారి చెప్పమంటే ఏంటి మాట్లాడరు? పివట్ టేబుల్ ఇంకొకసారి చెప్పాలా లేదండి, లేదా రికమెండెడ్ పివట్ టేబుల్స్ చెప్పమంటారా? సో ఇప్పుడు ఇంకా పివట్ టేబుల్ ఇంకొకసారి చెప్తాను. ఒక షీట్ లో ఒక డేటా ఉంది మీ దగ్గర, ఈ డేటాని మీరు రోస్ వైజ్ గా ఇలా తీశారు. రోస్ వైజ్ గా కాకుండా కాలమ్స్ వైజ్ గా నేను ఇదే డేటాని మారుస్తా పివట్ టేబుల్లో. చూడండి ఓకేనా. ఇప్పుడు సీరియల్ నెంబరు, మంత్, ట్రాన్స్పోర్ట్, వేజెస్, డ్యామేజెస్ ఇవన్నీ రోస్ లో వచ్చినాయి. ఇక్కడ ఇట్లా దాన్ని కాలమ్స్ లోకి మారుస్తా. చూడండి పివట్ టేబుల్ యూజ్ చేసి న్యూ వర్క్ షీట్ తీసుకుంటున్నా, ఓకే చేసా. సో సీరియల్ నెంబర్ అనేది అక్కడ రోస్ లో ఉంది, నేను ఇక్కడ కాలమ్స్ లో తీసుకుంటున్నా. నెక్స్ట్ మంత్, రా మెటీరియల్స్, ట్రాన్స్పోర్ట్, వేజెస్, డ్యామేజెస్, డెలివరీ, వర్కర్స్, ఫుడ్, రీకన్స్ట్రక్షన్, సేల్స్. సో సేల్స్ లో ఇప్పుడు పర్సంటేజ్ అంటే మనకు ప్రాఫిట్ వాల్యూస్ తీస్తున్నా. ఇక్కడ చూడండి ఈ రోస్ ఏంటి, ఈ వాల్యూ ఏంటి, 15,000 అనేది సేల్స్. ఇక్కడ 20,000 అనేది సేల్స్. 15,000 ఎప్పుడు వచ్చింది, ప్లస్ సింబల్లో క్లిక్ చేస్తే 30,000 ఒకసారి రోస్ లో, రీకన్స్ట్రక్షన్స్ లో 50,000, 2026 లో 3,000 వచ్చింది. ఇట్లా అందులోనే ప్రాఫిట్ ఎట్లా వచ్చింది, మైనస్ ఎట్లా వచ్చింది.
ఓకేనా? మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ రోస్ లో? ఫస్ట్ది సేల్స్, ఇయర్, రీకన్స్ట్రక్షన్, వర్కర్స్ ఫుడ్, డెలివరీ, డ్యామేజెస్, వేజెస్, తర్వాత రా మెటీరియల్స్, తర్వాత ఇవి మంత్ డేట్, Q4 అంటే డిసెంబర్. అట్లా ప్రతి ఒక్కటి మీకు డేటా అనేది సింపులైజ్డ్ గా చూపిస్తూ వస్తుంది. ఇక్కడ మీకు కనపడింది చూసారా, రిపోర్ట్ మేకింగ్ వాళ్ళకి పివట్ టేబుల్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ గా కనపడుతుంది మాకు. టోటల్ కూడా కింద వస్తుంది. సరే, నేనేం చేస్తానంటే ఇప్పుడు రోస్ లో నుంచి ఇవన్నీ తీసేస్తాను. సింపుల్ గా మీకు చెప్తా. సీరియల్ నెంబర్ కాలమ్స్ లో వేసాము. ప్రాఫిట్ ఒకటే తీసుకుందాం. ప్రాఫిట్ తీసుకొని ప్రాఫిట్ ఇక్కడ వేద్దాం. ప్రాఫిట్ ఎక్కడ? 1 సెకండ్. సీరియల్ నెంబర్లోనే ప్రాఫిట్ వేసేస్తే ఇక్కడ టేబుల్ మనకి నచ్చినట్లుగా మనం మార్చుకోవడానికి యూజ్ ఉంటుంది. 14,000 రోలో 14,000 పర్సెంటేజ్ అంటే ఏంటండి? ప్రాఫిటే కదా, అవునా? ఇలా 1 2 3 లేదా మంత్ వైజ్ కావాలనుకున్నా కూడా మంత్ వైజ్ చూడండి 2026 Q2 ఏప్రిల్, Q3 Q4 ఉంది, Q1 ఉంది ఇక్కడ 2026 లో. 2026 లో Q1 ఉంది, 2026 లో Q1. ఇట్లా వాల్యూస్ బట్టి 24,000 ప్రాఫిట్ ఎప్పుడు వచ్చింది? 26 లో Q1 లో వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది? ఫిబ్రవరిలో వచ్చింది, అవునా? ఇక్కడ 14,000 ఎన్నిసార్లు వచ్చింది? జనవరిలో వచ్చింది. 9,000 ప్రాఫిట్ ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. Q3 లో ఒకసారి వచ్చింది, Q4 లో ఒకసారి వచ్చింది. అంటే జూలైలో వచ్చింది, అక్టోబర్లో వచ్చింది. అర్థమవుతుందమ్మా? అంటే సమ్మరైజ్ చేసి సింప్లిఫైడ్ గా డేటా ప్రజెంట్ చేయడం కోసం యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? దీన్ని కాపీ చేసుకొని ఈ టేబుల్ ని కాపీ చేసి మళ్ళా వేరే షీట్ లోకి వెళ్ళి పేస్ట్ చేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. అంటే పివట్ టేబుల్ చేసి పేస్ట్ చేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. దీన్ని మనకు తగ్గట్టుగా మనం రిపోర్ట్ లా మేకింగ్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా? సార్ ఇప్పుడు ఈ షీట్ డిలీట్ చేస్తాను. ఈ షీట్ కూడా పివట్ టేబుల్ కదా, ఇది కూడా డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు రికమెండెడ్ షీట్స్ ఉన్నాయి కొన్ని. రికమెండెడ్ షీట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, అలే స్టాండ్ బైగా రోస్ లో 2,000 ఎన్నిసార్లు వచ్చింది అని సమ్ ఆఫ్ సేల్స్ అంతా. 38,000 ఏంటి దాని సమ్ ఆఫ్ సేల్స్ అంతా. రోస్ లో కాలమ్స్ లో బ్లాంక్ పివట్ టేబుల్ ఇచ్చి తీసుకోమంటే ఎట్లా? సమ్ ఆఫ్ సేల్స్ బై డెలివరీ కావాలంటే ఏంటి? సమ్ ఆఫ్ రిటర్న్స్ బై డెలివరీ, సమ్ ఆఫ్ రో, సమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇట్లా ప్రీడిఫైన్డ్ గా కొన్ని టేబుల్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఏదన్నా ఒక టేబుల్ తీసుకుందాం. ఓకే చేస్తే ఇక్కడ టేబుల్ వచ్చేసి సమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎంత అయింది, సమ్ ఆఫ్ వేజెస్ ఎంత అయింది, సమ్ ఆఫ్ డ్యామేజెస్ ఎంత అయింది. ప్రీడిఫైన్డ్ గా అదే టిక్ చేసుకొని వచ్చిందమ్మా. మనం ఏం టిక్ చేయలేదు, అవే టిక్ చేసుకొని వచ్చింది. బట్ మనం దీన్ని మనకు నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు. ఓకేనా? డెలివరీ కాలమ్స్ గా ఉండాలనుకున్నాను, డెలివరీ వాల్యూస్ గా ఉండాలనుకుంటున్నాను, ఈ ట్రాన్స్పోర్ట్ ని రోస్ లో ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ట్రాన్స్పోర్ట్ ఎంత అయింది, ఈ డెలివరీ 2,000 ఎన్నిసార్లు వచ్చింది, 30,000 ఎన్నిసార్లు వచ్చింది, గ్రాండ్ టోటల్ 20 టైమ్స్ అటెంప్ట్ అయింది. ఓకేనా? 3 lakhs ఎన్నిసార్లు వచ్చింది, 1 lakh. అట్లా డెలివరీ ట్రాన్స్పోర్ట్ అనేది మీకు వస్తుంది అనమాట. ట్రాన్స్పోర్ట్ మనం 19 టైమ్స్ వచ్చిందమ్మా. ఏంటి 15,000 అనేది 19 టైమ్స్ ట్రాన్స్పోర్ట్ ఉంది, అవునా? సేల్స్ చూద్దాం. ఏది ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఉంది?
ఇదిగో 15,000 అనేది 19 టైమ్స్ వచ్చింది కదా. 15,000 19 టైమ్స్ అయినా ఇంకేమైనా ఎక్స్ట్రా వచ్చిందా? 15,000 2,000 లో 19 టైమ్స్ వచ్చింది. 38,000 దగ్గర ఒకసారి వచ్చింది. 38,000 ఎక్కడ ఉంది? ఇక్కడ ఇదిగో. అట్లా ఈ టేబుల్లో వాల్యూస్ ఎన్ని ఉన్నాయో అలా వచ్చేస్తూ వస్తుంది. మంత్ వైజ్ తీసుకోవాలనుకున్నా, సీరియల్ నెంబర్ వైజ్ తీసుకోవాలనుకున్నా మీకు క్లియర్ గా వచ్చేస్తుంది. ఓకేనమ్మా? ఎస్ సార్. ప్రీడిఫైన్డ్ గా ఈ టేబుల్స్ కి కొన్ని పివట్ టేబుల్స్ ఉన్నాయి, అవి రికమెండ్ చేసుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. ఇంకా టేబుల్స్ మీకు తెలిసిందే, టేబుల్స్ వర్డ్ లో ఎలా చేసాము, ఇక్కడ కొంచెం సపరేట్. దానికి న్యూ తీసుకుంటున్నాను షీట్. ఈ షీట్ కి టేబుల్స్ అని ఇస్తున్నాను. టేబుల్స్ లో టేబుల్ ఎంటర్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అడుగుతుంది. నేనేం చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టేబుల్ కావాలనుకున్నా. హెడ్రస్ కావాలా వద్దా? హెడ్రస్ అంటే ఇక్కడ హెడ్డింగ్స్ వస్తాయి, హెడ్రస్ ఇస్తున్నా. ఓకే, ఇక్కడ హెడ్రస్ వచ్చేసాయి, హెడ్డింగ్స్. ఈ టేబుల్ క్లిక్ చేసుకున్న వెంటనే టేబుల్ డిజైన్ వర్డ్ లో కూడా మనం టేబుల్ క్లిక్ చేసిన వెంటనే టేబుల్ డిజైన్ వచ్చింది చూసారా. హెడర్ కావాలంటే హెడర్ వద్దనుకుంటే హెడర్, టోటల్ రోస్ కావాలనుకుంటే టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ వాల్యూస్ కనపడుతుంది. బాండెడ్ రోస్ కావాలనుకుంటే అంటే డిఫరెన్షియేషన్ 1 by 1 బాండెడ్ రోస్ కావాలనుకుంటే బాండెడ్ రోస్ వస్తుంది. బాండెడ్ రోస్ లక్కర్లేదనుకుంటే ఫస్ట్ కాలం ఉండాలా లేదా, లాస్ట్ కాలం ఉండాలా లేదా, బ్యానెడ్ కాలమ్స్ ఉండాలా లేదా. ఓకేనా? బ్యానెడ్ కాలమ్స్ అంటే బ్యానెడ్ కాలమ్స్ ఉండాలా లేదా. ఫిల్టర్ బటన్, ఈ ఫస్ట్ దానికి ఫిల్టర్ బటన్ కావాలా వద్దా. ఫిల్టర్ బటన్ వద్దనుకుంటే తీసేయచ్చు, కావాలనుకుంటే ఉంచొచ్చు. ఇక్కడ టేబుల్ సైజ్, ఈ సైజ్ ఇచ్చాం కదా, దాన్ని రీసైజ్ చేయాలనుకుంటే మళ్ళా క్లిక్ చేసుకొని పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. అవునా? టేబుల్ పెరిగింది చూసారా. క్లిక్ చేసిన వెంటనే టేబుల్ డిజైన్ వస్తుంది. సమ్మరైజ్ విత్ పివట్ టేబుల్, ఈ దీనిలోనే కొంత డేటా ఉంటే సమ్మరైజ్ చేయాలంటే పివట్ టేబుల్ మళ్ళా ఓపెన్ అవుతుంది. పివట్ టేబుల్ అవునా? లేదు డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయి రిమూవ్ చేయండి అంటే ఈ టేబుల్లో డూప్లికేట్ డేటా కనుక మనం ఇచ్చినట్లయితే రిమూవ్ అవుతుంది. కన్వర్ట్ టు రేంజ్, ఈ టేబుల్ ని రేంజ్ 1 2 3 4 5 ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకే నాకు కావాలనుకుంటే కన్వర్ట్ అయిపోతుంది. స్టిక్కర్స్, స్లైసర్స్, ఇన్సర్ట్ స్లైసర్స్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే స్లైసర్స్ కాలం 1 కాలం 2 ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, ఇవి కాలం 11 తీసుకున్నా. ఇన్సర్ట్ చేయాలనుకుంటే కాలం 11 లో ఈ కాలం లెవెల్లో స్లైసర్స్ ఇన్సర్ట్ వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ చెప్తాను మీకు ఈ స్లైసర్స్ గురించి. స్లైసర్ అంటే ఏంటండి, కామెంట్స్ ఉంటాయి చూసారా, కామెంట్స్ లాంటివి ఇక్కడ యాడ్ చేయటం కోసం యూజ్ చేయాలనుకుంటే ఈ స్లైసర్స్ ని యూజ్ చేస్తారు. ఓకేనా? దాన్ని కూడా ఈ కొంత డేటా, ఈ కాలంలో ఉన్న డేటాని ఇక్కడ ఫిల్టర్ చేసి సపరేట్ గా వాడాలనుకున్నా కూడా వాడచ్చు. నెక్స్ట్ ఈ టేబుల్ ని ఎక్స్పోర్ట్ అంటే వేరే వాళ్ళకి సెండ్ చేయాలనుకుంటే షేర్ పాయింట్ లోకి, లిస్ట్ లోకి, అంటే షేర్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఒకే డ్రైవ్ వాడుతున్నాం. ఒకే డ్రైవ్ మీన్స్ మైక్రోసాఫ్ట్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ వాడుతున్నాం. ఆ గూగుల్ డ్రైవ్ లోకి ఎంటర్ చేస్తే లింక్ ద్వారా టేబుల్ ని ఎంటర్ చేస్తే చూసారా లింక్ అడ్రస్ వచ్చేసింది. ఆ అడ్రస్ మనం ఇచ్చినట్లయితే ఆ అడ్రస్ క్రియేట్ చేసి నేమ్ ఏమైనా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలనుకున్నా కూడా యాడ్ చేయొచ్చు. మనం
హైపర్ లింక్ యాడ్ చేసాం చూసారా వర్డ్ లో. అలాగే ఎక్స్పోర్ట్, 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్. ఒకటి షేర్ పాయింట్ లోకి లేదా పివట్ డయాగ్రామ్ లో మార్చాలనుకున్నా కూడా మార్చవచ్చు. పివట్ టేబుల్ ని కాపీ చేసి వేరే దగ్గర పేస్ట్ చేశాను కదా, దానినే డయాగ్రామ్ లాగా అంటే ఒక ఇమేజ్ లాగా మార్చాలనుకున్నా కూడా మార్చుకోవచ్చు. ఓకేనా. ఈ ఎక్స్టర్నల్ ప్రాపర్టీస్ అనేది మనకి ఇంకా అవసరం లేదండి, సో నేను చెప్పట్లేదు. సో ఇంకా టేబుల్ డిజైన్స్ వర్డ్ లో ఎలా చూసారో ఇక్కడ ఒక నెంబర్ ఆఫ్ టేబుల్స్ మనకి డిజైన్స్ ఉంటాయి, స్టైల్స్ ఉంటాయి. మీరు ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నా కూడా క్రియేట్ చేయొచ్చు. అసలు ఏం అక్కర్లేదు అనుకుంటే క్లియర్ చేసుకున్నా కూడా టేబుల్ అనే ఉంటుంది, కానీ క్లియర్ గా టేబుల్ కనపడుతుంది. ఓకేనా. ఇప్పుడు టేబుల్ ఎలా చేశారో మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకసారి స్క్రీన్ కనిపించట్లేదు సార్. అందరికీనా మీ ఒకరికేనా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. అవునా, కనిపిస్తుంది. సరే నేను ఒకసారి స్టాప్ చేసి మళ్ళా చేస్తాను. సరే స్క్రీన్ కనిపించిన వెంటనే ఒకసారి కన్ఫర్మ్ చేయడం. అవునమ్మా నేను ఆఫ్ చేశాను. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ. కనిపిస్తుంది సార్. ఓకే అమ్మా. ఇప్పుడు టేబుల్ గురించి ఇంకొకసారి ఏం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. స్టైల్స్ ఎలా మార్చుకోవచ్చు, దీన్ని టేబుల్ ని డేటా ఎలా ఇవ్వచ్చు, ఫిల్టర్ ఎలా చేయొచ్చు, ఫిల్టర్ లో సార్ట్ ఎలా చేయొచ్చు మీకు తెలుసు. ఇల్లుస్ట్రేషన్స్ ఉన్నాయి కదా, ఇల్లుస్ట్రేషన్స్ అంటే పిక్చర్స్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ సెల్ క్లిక్ చేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెల్ క్లిక్ చేసి ఈ సెల్ దగ్గర ఇల్లుస్ట్రేషన్స్ అంటే పిక్చర్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే దిస్ డివైస్. సేమ్ మళ్ళా అదే కథ వర్డ్ లో ఎలా చేసాము సేమ్. ఇక్కడ ఇమేజ్ వచ్చింది చూసారా, ఇమేజ్ వచ్చిన వెంటనే పిక్చర్ ఫార్మాట్ వచ్చేసింది. పిక్చర్ ఫార్మాట్ లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, కరెక్షన్స్ మీరు చూసారు కదా. వర్డ్ లో కలర్ ఎలా చేంజ్ చేయొచ్చు, ఎఫెక్ట్స్ ఏమైనా ఇవ్వాలంటే, తర్వాత పిక్చర్ స్టైల్స్ ఏమైనా కావాలనుకుంటే ఎలా పిక్చర్ ఉండాలి చూసారు కదమ్మా. నెక్స్ట్ పిక్చర్ బోర్డర్ ఎట్లా ఉండాలి, పిక్చర్ కి ఎఫెక్ట్స్ ఏమన్నా చూడాలనుకుంటే రిఫ్లెక్షన్ లాంటిది, లేదా షాడో ఏమన్నా ఇవ్వాలనుకున్నా కూడా షాడో, గ్లో. తెలుసు సార్ ఇవి. సేమ్ అమ్మా. ఈ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకున్నా, డిక్రీజ్ చేయాలనుకున్నా, పిక్చర్ ని క్రాప్ చేయాలనుకుంటే, సో ఇక్కడ మాన్యువల్ గా మనం పాయింట్ టు పాయింట్ ఇస్తున్నాం. మాన్యువల్ గా పిక్చర్ ని క్రాప్ చేసేసుకొని ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే మనం క్రాప్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ వరకే క్రాప్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేసామంటే పిక్చర్ ఫార్మాట్ మనకు ఓపెన్ అయిపోతుంది. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఇంక ఈ సైజెస్ ఇవన్నీ మీకు తెలిసిందే కదమ్మా. ఇక్కడ వర్డ్ కి ఇక్కడ ఒకటే ఒక టాపిక్ మిస్ అవుతుంది. అది ఏంటంటే వర్డ్ లోనేమో పొజిషనింగ్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ మాత్రం పొజిషనింగ్ ఉండదు. ఎందువల్లంటే ఇక్కడ మనం ఒక సెల్ లో పేస్ట్ చేసాం, ఒక పేపర్ లో కాదు కదా, ఒక సెల్ లో పేస్ట్ చేసాం కాబట్టి ఆ సెల్ దీనికే అడ్రస్ ఇక్కడ వచ్చేసింది, F18 లో పేస్ట్ చేసాం. అదే వర్డ్ లో అయితే సెంటర్ లో ఇవ్వాలా, రైట్ టాప్ లో ఇవ్వాలా, టాప్ లెఫ్టా, మిడిల్ లెఫ్టా, మిడిల్ రైటా, మిడిలా, టాప్ బాటమా, టాప్ మిడిలా, బాటమ్ మిడిలా, అట్లా పొజిషనింగ్ గుర్తొచ్చిందా. వర్డ్ లో పొజిషనింగ్ ఎలా చేసామో ఇక్కడ ఎక్సెల్ లో కూడా పొజిషనింగ్ అనేది మనం చేయలేము, బట్ పిక్చర్స్ అనేది యాడ్ చేయొచ్చు. సేమ్ ఇన్సర్ట్ లో ఇల్లుస్ట్రేషన్స్, ఇంకా ఈ షేప్స్, ఐకాన్స్, 3D మోడల్స్ ఇవి మీకు చెప్పాలంటారా? ఇంకా టైం వేస్ట్ అని అనుకుంటున్నాను నేను. షేప్స్ కూడా ఇంకొకసారి మీకు షేప్ చూపిస్తాను. సేమ్ షేప్ క్లిక్ చేసినట్టు షేప్ ఫార్మాట్ వచ్చేస్తుంది. షేప్ ఎలా ఉండాలి, ఏం ఉండాలి అనేది మనం చూస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎలా ఉండాలి, షేప్ లో టెక్స్ట్ కనుక మనం ఇస్తే ఎలా ఉండాలి, తర్వాత షేప్ ఒక ఎడ్జ్ ఎలా ఉండాలి, చేంజ్ షేప్, వేరే షేప్ మార్చాలనుకున్నా కూడా షేప్ మార్చొచ్చు. ఓకేనా. టెక్స్ట్ బాక్స్ ఇస్తే
టెక్స్ట్ బాక్స్ లో ఏం టైప్ చేయొచ్చు ఇవ్వచ్చు, ఆ టెక్స్ట్ బాక్స్ స్టైల్ ఎలా ఇవ్వాలో మనం తెలుసుకోవచ్చు. తర్వాత షేప్ ఫిల్, ఈ షేప్ ఏ కలర్ లో ఫిల్ అవ్వాలి, అవుట్ లైన్ ఎలా ఫిల్ అవ్వాలి, అవుట్ లైన్ షేప్ ఎఫెక్ట్ ఏమన్నా కావాలా, గ్లో ఉండాలా, బేవెల్ ఉండాలా, 3D లాగా డిజైన్ అవ్వాలా. ఓకే, టెక్స్ట్ ఎలా ఫిల్ చేయాలి, టెక్స్ట్ కలర్ ఏంటి, మీకు టెక్స్ట్ కలర్ మారుతుంది చూసారా, అవుట్ లైన్ బీయింగ్ ఫార్ బ్యాక్వర్డ్, అలైన్, టాప్ సైజ్ ఇంక్రీజ్ చేయటం, రొటేట్ చేయటం. షేప్స్ కాబట్టి రొటేషన్ అడుగుతుంది, పిక్చర్ కి రొటేషన్ అడగలేదు. ఓకేనమ్మా, షేప్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూసా. ఇంకా ఇల్లుస్ట్రేషన్స్ లోనే ఐకాన్స్ ఏమన్నా ప్రీ డిఫరెంట్ గా ఐకాన్స్ ఉంటే ఐకాన్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా ఇన్సర్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ దానికి ఐకాన్ ఎంటర్ అయిన వెంటనే ఐకాన్ క్లిక్ చేస్తే గ్రాఫిక్స్ ఫార్మాట్ ఓపెన్ అయింది. అది ఎలా ఉండాలి, గ్రాఫిక్ ఓపెన్ చేయాలా లేదా, అవుట్లైన్ ఎలా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి, మళ్ళీ గ్రాఫిక్ ఫిల్ ఏ కలర్ ఫిల్ అవ్వాలి, టెక్స్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళాలా, ఫ్రంట్ సైడ్ రావాలా, అలైన్ అలైన్ అవ్వాలి. అలైన్ అంటే టాప్, బాటమ్, రైట్, షిఫ్ట్ అలా. ఓకేనా, ఈ అలైన్ ఒక క్వశ్చన్ అండి మీకు. ఈ అలైన్ అనేది నేను మీకు వ్యూ చెప్పడం చెప్తా. అలైన్ లెఫ్ట్, అలైన్ సెంటర్, అలైన్ రైట్, అలైన్ టాప్, అలైన్ మిడిల్, బాటమ్ ఉంది. ఇవి ఎందుకు హైలైట్ అవ్వలేదు, ఒక సింపుల్ క్వశ్చన్. సెలెక్ట్ చేసుకున్నానుగా ఇక్కడ. సెలెక్ట్ చేసుకున్నాను కదమ్మా. ఎక్సెల్ లో యూజ్ చేయకూడదేమో సార్. ఇక్కడ చూడండి, కొన్ని షేప్స్ ప్రీ డిఫైన్డ్ గా అలైన్ కి సపోర్ట్ చేస్తే ఆ సింబల్స్ వస్తాయి. ఓకేనా, ఆ షేప్స్ అలైన్ కి సపోర్ట్ చేయకపోతే ఇవి హైలైట్ లో ఉండవు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుంది. కొన్ని షేప్స్ ఏమేమైతే ఉన్నాయో ఆ షేప్స్ అలైన్ కి సపోర్ట్ చేస్తే వస్తాయి, అలైన్ కి సపోర్ట్ చేయలేదు అనుకోండి రావు. ఇక్కడ ఉంది అలైన్, సేమ్ ఇది కూడా అవుతుంది. ఈ పిక్చర్ తీసుకుని పిక్చర్ ఫార్మాట్ లోకి వెళ్దాం. ఇక్కడ అలైన్ ఉందా, ఈ పిక్చర్ కి అసలు అలైన్ ఆబ్జెక్ట్స్ సేమ్. ఓకేనా, అలైన్ కి ఉంటే చూపిస్తుంది. అలైన్ హైలైట్ ఆప్షన్ కి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ లేదా షేప్ కానీ లేదా ఐకాన్ కానీ సపోర్ట్ అయితే చూపిస్తుంది, సపోర్ట్ చేయకపోతే చూపించు. ఓకేనమ్మా, సో ఇన్సర్ట్ లో ఇల్లుస్ట్రేషన్స్, షేప్స్, 3D మోడల్స్ ఇవన్నీ మీకు తెలుసు కదా. స్క్రీన్ షాట్ ఎంటర్ చేయాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్. స్మార్ట్ ఆర్ట్ అనేది మీకు ఈ షేప్స్ చెప్తాను చూసారా, ఇప్పుడే చెప్పేస్తా. స్మార్ట్ ఆర్ట్ వర్డ్ లో చూసాం కదా, స్మార్ట్ ఆర్ట్ తీసుకుంటున్నాను, ఇది తీసుకుంటాం లేదా ఇది తీసుకుంటాం. ఓకే చేసినంటే ఆల్ అంటే ఆల్, లిస్ట్ లో కావాలంటే లిస్ట్, ప్రాసెస్ కావాలంటే ప్రాసెస్, హైరార్కీ లాగా కావాలనుకుంటే అల్గారిథం హైరార్కీ, రిలేషన్షిప్స్ లా కావాలనుకుంటే రిలేషన్షిప్, మ్యాట్రిక్స్ లా కావాలనుకుంటే మ్యాట్రిక్స్. నేను ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా కదా, ఓకే చేస్తే ఏ సెల్ లో సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ప్రింట్ అవుతుంది. వాళ్ళకి దీనికి డేటా టెక్స్ట్ ఇచ్చిన వెంటనే మనకు నచ్చిన టెక్స్ట్ మనం ఇవ్వచ్చమ్మా. ఓకేనా, సో దీనిలో కొన్ని స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి వీటి షేప్స్, ఏమైనా షేప్ యాడ్ చేయాలనుకుంటే షేప్ యాడ్, ఓకే, బుల్లెట్స్ పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేయొచ్చు. పెయిన్, టెక్స్ట్ పెయిన్ ఎట్లా ఉండాలి, ఈ టెక్స్ట్ పెయిన్స్ ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే
టెక్స్ట్ పెన్స్ నేను ఎంటర్ చేస్తూ వస్తుంటే ఎంటర్ వస్తున్నాయి. ఇది డిలీట్ చేస్తూ వస్తే టెక్స్ట్ పెన్స్ డిలీట్ అవుతూ వస్తుంది. ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే ప్రెసెంట్ 4 చాలు. లేదా నెక్స్ట్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ పెన్స్ క్లిక్ చేసాం కదా, రైట్ టు లెఫ్ట్ డిఎఫ్హెచ్ ని రైట్ టు లెఫ్ట్ మూవ్ చేస్తున్నాను, లెఫ్ట్ టు రైట్ మూవ్ చేస్తున్నాను, లేదా మూవ్ టాప్ డౌన్ బాటమ్ డౌన్. ఓకేనా? అట్లా మూవ్ చేసుకుంటూ పోతే మూవ్ అప్ చేస్తే పైకి వెళ్తుంది, మూవ్ డౌన్ చేస్తే ఇట్లా. మళ్ళీ ఇందులోనే లేఅవుట్స్ ఉన్నాయి. ఈ లేఅవుట్స్ ఎట్లా ఉన్నాయి? డిఫరెంట్ డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయి కదా, ఆ లేఅవుట్స్ యూస్ చేయాలనుకున్నా కూడా యూజ్ చేయొచ్చు. కలర్ ఏ కలర్ లో ఉండాలి, ఏ కలర్ లో డిజైన్ అవ్వాలనుకున్నా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టైల్స్ కొన్ని స్టైల్స్ లో ఫార్మాట్ లో వచ్చినాయి. ఓకేనా? ఆ స్టైల్ సార్ సార్ టెక్స్ట్ కలర్ చేంజ్ అవుతుందా సార్? చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ పర్టికులర్ షేప్ కి టెక్స్ట్ కలర్ టెక్స్ట్ పెయిన్ కొత్తగా యాడ్ చేస్తుంది తప్ప టెక్స్ట్ కలర్ ఇవ్వట్లేదమ్మా. ఓకేనా? సో ప్రీ డిఫైన్డ్ గా ఈ స్టైల్లోనే టెక్స్ట్ కలర్ వచ్చేస్తుంది. ఈ స్టైల్స్ ఉన్నాయి కదా, ఈ స్టైల్స్ లోనే ప్రీ డిఫైన్డ్ గా టెక్స్ట్ కలర్ దానికి తగ్గట్టుగా మారుతుంది. లేదా ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ లో ఒక డిఫైన్డ్ ఇక్కడ చూడండి, ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటే నేను నార్మల్ గా ఉంది, కలర్ మాత్రం బ్లాక్ వచ్చింది. అవునా? టెక్స్ట్ కలర్. ఇక్కడికి వస్తే కలర్ వైట్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ బ్లూ వచ్చింది. ఇక్కడికి వస్తే కలర్ వైట్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ వచ్చింది. ఇట్లా ప్రీ డిఫైన్డ్ గా స్టైల్స్ ని బట్టి కలర్స్ వాటంతా అవే చేంజ్ అవుతున్నాయి అన్నమాట. అంటే మనం చేంజ్ చేయటం లేదు, ఇది స్టైల్ అన్నమాట. ఇక్కడ చూడండి వైట్ లైట్ బ్లూ అట్లా టెక్స్ట్ ఫార్మాట్ ఈ స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్ లోనే ఉందన్నమాట. ఓకేనా? ఓకే ఇన్సర్ట్ స్మార్ట్ ఆర్ట్ గురించి అర్థమైంది కదా. ఆప్షన్స్ అన్ని తెలుసుకోండి, అవసరమైన దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే? సో ఈ యాడిన్స్ అనేది అక్కర్లేదండి, నేను మీకు నెక్స్ట్ ఛాన్స్ ఉన్నప్పుడు చెప్తాను. ఇక్కడ చార్ట్స్ ఉన్నాయి, రికమెండెడ్ చార్ట్స్. ఇప్పుడు ఇలిస్ట్రేషన్స్ గురించి మళ్ళీ ఏమైనా చెప్పాలంటే చెప్పండి. ఈ 1 minute లో ఐ విల్ టేక్ సమ్ వాటర్. చాట్ బాక్స్ లో నేను అడగండి, లేదా కామెంట్స్ ద్వారా నన్ను అడగండి, లేదా అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఈ ఇలిస్ట్రేషన్స్ లో ఇంకేమైనా స్టైల్ చెక్ చేయాలనుకుంటే. నో సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ యాడిన్స్ అనేది అక్కర్లేదు. యాడిన్స్ అంటే ఏం లేదండి, మనం లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ యాడ్ చేయటం, ఎక్స్టర్నల్ ఐటమ్స్, ఆబ్జెక్ట్స్ యాడ్ చేసాం చూసారా. ఓకేనా? అవి ఎట్లా యాడ్ చేయాలో తెలుసుకోవటం. అవి నేను మీకు ఎప్పుడు చెప్తానంటే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంకోటి ఏం చెప్పుకున్నాం, టెక్స్ట్ డాక్యుమెంట్. ఈ 3 ఈ 4 ఇంటిగ్రేట్ చేసి వాడేటప్పుడు ఈ యాడిన్స్ లాగానే ఇలాగే ఉంటాయి, అవి మీకు చెప్తాను. సరేనా? ఇంకా చార్ట్స్ ఉన్నాయి. ఈ చార్ట్స్ కి చార్ట్స్ ఉన్నాయి, రికమెండెడ్ చార్ట్స్ కొన్ని ఉన్నాయి, చూద్దాం. టు క్రియేట్ ఎ చార్ట్, select the cell that contain data you would like to use. If you have names for the rows and columns and you would like to use them as labels, include them in your selection. Let's see, ఇదేమంటుందంటే రికమెండెడ్. ఇక్కడ చూడండి, రికమెండెడ్ పివట్ టేబుల్ అని ఉంది. రికమెండెడ్ పివట్ టేబుల్ అని ఏంటి? ఎగ్జిస్టింగ్ గా టేబుల్ ఉంటేనే కదా ఇది రికమెండ్ చేసింది. ఇక్కడ చూడండి, రికమెండెడ్ టేబుల్స్ ఏం లేవు, ఎందువల్ల ఇక్కడ డేటా లేదు కదా. సో పివట్ టేబుల్ వేయడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా చూడండి, పివట్ టేబుల్ రేంజ్ తీసుకున్నాం, బట్ చార్ట్స్ ఆర్ లొకేషన్ కూడా సేమ్. రికమెండెడ్ చార్ట్స్, మనం మామూలుగా చార్ట్స్ ఎంటర్ చేయాలనుకుంటే కాలమ్స్, రోస్ చార్ట్స్ తీసుకునుకుంటే
తీసుకోవచ్చు. చార్ట్ స్టైల్స్, కలర్ స్టైల్స్ లోడ్ అవుతున్నాయి. సెలెక్ట్ డేటా చేంజ్ టైప్. లెట్స్ సి, ఇది ఇలా చెప్పడం కన్నా మీకు ద బెటర్ వే ఆఫ్ ఈ టేబుల్ ని, సార్ట్ టేబుల్లో ఈ టేబుల్ ఉంది కదా, నేను ఈ 10 మెంబర్స్ డేటా తీసుకొని చార్ట్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి ఈ టేబుల్ ని రికమెండెడ్ టేబుల్ గా మారుస్తుంది. చూడండి, ఈ టేబుల్ ని మనం వర్డ్ ఎంటర్ చేసినప్పుడు టేబుల్స్ ఎంటర్ చేస్తే మనం టేబుల్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఎక్సెల్ లో కాలమ్స్ ఎంటర్ అయ్యాయి. అవునా? చూపిస్తాం మళ్ళా. చార్ట్స్ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఈ చార్ట్ తీసుకుంటే ఓకే చేస్తే ఎక్సెల్ షీట్ ఓపెన్ అని చూసారా? ఇది ఎక్సెల్ కదమ్మా. ఎస్ సార్. సో ప్రీ డిఫైన్డ్ గా ఎక్సెల్ డేటా మనం ఇస్తే దానిని టేబుల్ లా కన్వర్ట్ చేసేసింది. ఇది ఒక స్టైల్. ప్రీ డిఫైన్డ్ గా కొన్ని స్టైల్స్ ఉన్నాయి. ఆ స్టైల్స్ చూడండి. రికమెండెడ్ ఆల్ చార్ట్స్, అన్ని చార్ట్స్ ఉన్నాయి. అన్ని చార్ట్స్ లో ఏమున్నాయి? లైన్ కావాలనుకుంటే లైన్స్ లా మీ డేటా, కాలేజ్ నేమ్, బ్రాంచ్, ఇది లైన్ గా మారాలనుకుంటే, పై డయాగ్రామ్ లుగా మారాలనుకుంటే వికాస్ డిగ్రీ కాలేజ్ బిఎస్సి, అప్టైన్ మార్క్స్. సరే, పై చార్ట్ తీస్తా. ఫస్ట్ ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ పై చార్ట్ వచ్చేసింది. ఇక్కడ పై చార్ట్ స్టైల్స్ వచ్చేసి ఇవి ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు తెలుసు. ఇక్కడ చూడండి, బ్లూ కలర్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సోషల్, సైన్స్, మ్యాథ్స్. క్లిక్ చేస్తే ఈ పార్ట్ ఏంటి? ఇది ఫస్ట్ రో అనేది ఈ పార్ట్. సెకండ్ రో అనేది చూడండి, వికాస్ డిగ్రీ కాలేజ్ బిఎస్సి, పాయింట్, ర్యాంక్ వాల్యూ 62.5%. సేమ్ ఫస్ట్ ఇట్లా వచ్చేస్తూ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇవి తీసుకుంటే ఓకేనమ్మా, అర్థమవుతుంది కదా మీకు? పై చార్ట్స్ లాగా మారిస్తే ఎలా వస్తుంది అనేది. లేదు ఇలా కాదు, ఈ చార్ట్ కాదు, తీసేస్తున్నాను. ఈ టేబుల్ కాకుండా ఇన్సర్ట్ లోకి వెళ్ళి రికమెండెడ్ చార్ట్స్ ఇలా ఉన్నాయి. ఆల్ చార్ట్స్ తీసుకుంటున్నా, కాలమ్స్ గా మారుస్తుంది. ఎంటర్ చేశా, కాలమ్స్ గా మారిస్తే ఇక్కడ చూడండి, బ్లూ కలర్ లో రోల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 1, వాడి నేమ్, కాలేజ్, డిగ్రీ, బ్రాంచ్, ఇంకా మార్క్స్. ఇవి ఇంగ్లీష్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చాయి, హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సోషల్ ఎన్ని వచ్చాయి, సైన్స్, మ్యాథ్స్, టోటల్ చార్ట్స్ ద్వారా క్లియర్ గా కనపడుతుంది కదా. ఇది క్లిక్ చేస్తే ఇతని ర్యాంక్ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇతనిది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇతనిది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇతనిది. దీన్ని నువ్వు ఇంక్రీజ్ చేయాలనుకుంటే పెద్దగా చేసేసుకొని ఇంక్రీజ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా? ఇది టేబుల్ గా మారుస్తుంది. టేబుల్ స్టైల్స్ మార్చాలనుకున్నా, చేంజ్ చార్ట్ టైప్ మార్చాలనుకున్నా, ఏమా కలర్ మార్చాలనుకున్నా, ఈ చార్ట్ కలర్స్ మార్చాలనుకున్నా, స్టైల్స్ మార్చాలనుకున్నా మీరు
మార్చుకోవచ్చు. ఓకే కదా, అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, సార్ లెట్స్ సే ఇప్పుడు టేబుల్ ఇచ్చేసాను, ఇక్కడ డేటా వచ్చేసింది, టేబుల్ ఇచ్చాను. ఈ టేబుల్ కి రెఫరెన్స్ గా ఈ డేటా కదా, ఈ డేటా నేను మారిస్తే ఇక్కడ టేబుల్లో మారుతుందా మారదా? మారుతుంది సార్. సే ఫస్ట్ 40 ఉంది కదా, నేను 400 ఇస్తాను. నేను 400 ఇచ్చిన వెంటనే ఇక్కడ ఒక టవర్ పైకి లేసింది చూసారా? ఎస్ సార్. ఎస్ సార్. ఇది 500 ఇస్తా. మారుతుందా? ఇంగ్లీష్ లో మారుతుంది కదా. నేనేం చేస్తానంటే తెలుగులోనే అందరికి 450 ఇస్తున్నా. టోటల్ పెరిగిపోయింది. టోటల్ ఏం చేద్దాం అంటే టోటల్ మూలంగా లెట్స్ సీ ఒక పని చేస్తాం, టోటల్ కాకుండా టేబుల్ ఇక్కడ వరకే తీసుకుంటాం. టోటల్ పెరగటం మూలంగా మీకు కొంచెం అర్థం కావట్లేదు. టేబుల్ ఇక్కడ వరకే తీసుకొని చేంజ్ చేసిన వెంటనే చేంజ్ అవుతుందా లేదా చూస్తున్నారు కదా. ఆల్ చార్ట్స్, ఈ రికమెండెడ్ చార్ట్స్ ఏంటి ఇదండి. ఆల్ చార్ట్స్ అంటే ఇవన్నీ చూపిస్తున్నాయి ఇక్కడ. ఓకేనా, ఈ లైన్స్, బార్స్, లైన్స్, పై డయాగ్రాము, కాలమ్స్, ఇవన్నీ నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తున్నాను. ఆల్ చార్ట్స్ ఇది ఓకే చేస్తున్నా. టేబుల్ వచ్చేసింది. ఈ టేబుల్ ని ఇట్లా పక్క జరుపుతున్నా. అందరికి 450 వచ్చింది కదా ఫస్ట్. సో అందువల్ల ఇక్కడ టవర్ పైకి వెళ్ళిపోయింది. నేనేం చేస్తున్నాను, 45 ఇస్తున్నా అందరికి. తగ్గిపోయినాయి చూసారమ్మా అన్ని. ఇప్పుడు యావరేజ్ గా మార్క్స్ వరకే తీసుకున్నాను కాబట్టి యావరేజ్ గా స్టైల్స్ ఎలా ఉన్నాయో చూపించాను. అబ్నార్మల్ గా ఎవరికైనా స్టైల్స్ పెరిగితే, ఓకే, అబ్నార్మల్ గా ఎవరికైనా స్టైల్స్ పెరిగితే అంటే 100 ఇస్తున్నా. 100 కాదులే, 200 ఇస్తున్నా. 200 ఫస్ట్ 200 అయిపోయింది ఇంగ్లీష్ లో. 200 ఇక్కడ 200 ఇస్తాను. ఇక్కడ పెరిగిపోయింది, ఇక్కడ 200 ఇస్తాను. డిఫరెంట్ గా పెరుగుతూ పోతుంది. మీరు ఈ చార్ట్స్ ఎక్కడ యూజ్ అవ్వచ్చు, ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే, మనం డైలీ చూస్తాం కదా, మూవీ యానిమేషన్స్ కావచ్చు. క్రికెట్ చూస్తున్నాం కదా ఏమా, క్రికెట్ లో ఈ ఓవర్ లో ఇన్ని రన్స్ కొట్టారు, ఈ ఓవర్ లో ఇన్ని రన్స్ కొట్టారు, లేదా రన్ రేట్ ఇలా ఉంది, ఇది ఈ ఓవర్ లో ఇన్ని రన్స్ కొట్టారు అన్న దానికి మెన్షన్ గా టేబుల్ డిఫరెంట్ గా ఇచ్చుకుంటే వికాస్ డిగ్రీ కాలేజ్, చక్రధర్, ఎస్కేబిఆర్ ఇట్లా వచ్చింది. నేను అట్లా క్రికెట్ స్టోర్ ఇస్తున్నాను అనుకున్నాం. ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్, ఫోర్త్ ఓవర్, ఫిఫ్త్ ఓవర్, సిక్స్త్ ఓవర్, సెవెంత్ ఓవర్ అనుకున్నాం. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఓవర్ అనుకున్నాం కదా. అందులోనే ఎన్ని రన్స్ వచ్చాయి, 15 రన్స్, 15 రన్స్, 4 రన్స్ చేంజ్ అవుతున్నాయి కదా. ఈ సబ్జెక్ట్ లో ఏమి లేకుండా పోవాలనుకుంటే ఇది బార్, లేదా కంపారిజన్స్ చేయాలనుకుంటే ఈ టేబుల్లోనే ప్రీడిఫైన్డ్ గా ఇన్సర్ట్ లైన్స్, ఈ లైన్స్ తీసుకుంటే లైన్ టైప్ ఇక్కడ చూసారు కదా. వీళ్ళు ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇలా పెరిగి ఇలా తగ్గారు, ఇలా వచ్చి ఇలా పెరిగి ఇలా తగ్గారు అంటారు కదా. సో అలాగే ఇది కూడా టేబుల్ మార్చాలనుకుంటే, చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయవచ్చు. ఇక్కడ పెరిగింది చూసారమ్మా. ఒక గీత పైకి లేచింది, నేను 6000 ఇచ్చాను కాబట్టి. అర్థమైందమ్మా ఎట్లన్నా ఏంటో కంపారిజన్ సెల్ చేయాలన్నా చేయొచ్చు,
వర్డ్ లో మీకు దీని గురించి ప్రతి ఒక్కటి చెప్పాను కాబట్టి ఇక్కడ మీకు చెప్పట్లేదు. ఓకేనా? దీనినే పివట్ చార్ట్ లాగా మార్చాలనుకున్నా కూడా పివట్ చార్ట్ తీసుకుంటే టేబుల్ తీసుకున్నాం, పివట్ ప్లస్ చార్ట్ రెండు వస్తాయి. ఓకేనా? ఇక్కడ పివట్ టేబుల్ వస్తుంది, పివట్ టేబుల్ తో పాటు పివట్ చార్ట్ కూడా వస్తుంది. ఓకేనామా? ఓకే ఇప్పుడు చార్ట్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు? ఇన్సర్ట్ లో పివట్ టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు? ఎగ్జిస్టింగ్ టేబుల్ బట్టి ప్రీడిఫైన్డ్ గా ఏమైనా టేబుల్స్ ఉంటే ఎలా యూజ్ చేయొచ్చు, టేబుల్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, ఇల్లుస్ట్రేషన్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, చార్ట్స్, లైన్ డయాగ్రామ్స్, లైన్స్, బార్స్ ఇవి ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇవేనండి ఈ లైన్, కాలమ్, ఈ స్పార్క్ లైన్స్ అనేది మీకు రేపు చెప్తా. ఓకేనా? ఈ స్పార్క్ లైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది సపరేట్ గా, సరే ఇప్పుడే చెప్తా, రేపు రివిజన్ చేస్తా అవసరం అయితే. ఇవి సపరేట్ గా డేటాను బట్టి చార్ట్స్ తయారవుతున్నాయి. చార్ట్స్ కావచ్చు, లైన్ డయాగ్రామ్స్ కావచ్చు, లేదంటే బార్స్ కావచ్చు, షేప్స్ కావచ్చు, ఫైర్ డయాగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ డేటాను బట్టి సపరేట్ అవుతున్నాయి. బట్ ఇక్కడ స్పార్క్ లైన్స్ చూసారా? ఈ స్పార్క్ లైన్స్ అనేవి డిఫరెంట్, దట్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ సేల్స్ తీసుకున్నా, ఈ సేల్స్ లైన్ లో ఇక్కడ ఏంటి, నేను ఫార్మాటింగ్ చేశా. ఇన్సర్ట్ దగ్గరికి వచ్చి లైన్స్ తీసుకున్నా, డేటా రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, జేనే తీసుకున్నాము, లొకేషన్ కూడా జేనే ఇస్తున్నా. ఎంటర్ చేసేసా. ఓకే, సో బయట ఇవ్వాలనుకుంటా లొకేషన్, ఇక్కడ లొకేషన్ ఇస్తున్నా, ఎంటర్ చేసి ఓకే. ఈ స్పార్క్ లైన్స్ కోసం స్పార్క్ లైన్స్ ఎలా వర్క్ చేస్తాయో చూపిస్తా. J1 నుంచి డేటా, లొకేషన్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ తీసుకుంటున్నా, ఎంటర్ చేశాను. స్టైల్ ఎలా కావాలి, ఏం కావాలి, కాలమ్స్ లో కాలం ఉంటే కాలమ్స్, విన్నర్ లాస్ కావాలనుకున్నా విన్నర్ లాస్, లైన్ కావాలనుకుంటే లైన్. కాలం ఈ లైన్ కి, ఈ సేల్స్ అనేది లైన్ కి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి లైన్ చూపించట్లా, కాలమ్స్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి కాలమ్స్ చూపిస్తుంది. అవునా? ఈ స్టైల్స్ ఎలా ఉండాలి, దానికి కలర్ ఎలా ఉండాలి, అవేమో ఈ డేటా మొత్తం సంబంధించిన చార్ట్. బట్ ఇవి మాత్రం సపరేట్ సెల్ కి కావచ్చు, సపరేట్ రో కి కావచ్చు, దానికి సంబంధించినది మాత్రమే ఈ స్పార్క్ లైన్స్ వర్క్ అవుతాయి. ఇక్కడ చూడండి స్పార్క్ లైన్స్ ఎలా. ఇప్పుడు ఈ రిటర్న్స్ కి స్పార్క్ లైన్స్ ఇద్దాం, లేదా ఈ మార్జిన్స్ కే స్పార్క్ లైన్స్ తీస్తాం. ఇన్సర్ట్ లైన్స్, M2 లొకేషన్ ఇక్కడ ఇస్తుంది. లైన్ తీసుకుందాం, హై పాయింట్, లో పాయింట్, నావిగేట్ పాయింట్స్, ఫస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, మార్కర్స్, తర్వాత కాలం గా కావాలంటే కాలం, లైన్ గా కావాలి లైన్. డేటాని ఎలా ఎడిట్ చేయాలో కూడా ఈ లొకేషన్, ఈ డేటాని ఎడిట్ చేయడానికి అడుగుతుంది. కలర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే లో పాయింట్, హై పాయింట్ కలర్స్ ఏమైనా చేంజ్ చేయొచ్చు. యాక్సిస్ అంటే ఏంటండి, మ్యాక్సిస్ లో చూసారు కదా, రైట్ యాంగిల్ యాక్సిస్, లెఫ్ట్ యాంగిల్ యాక్సిస్ ఎలా అప్ అవ్వాలి, ఎలా డౌన్ అవ్వాలి, దానికి సంబంధించిన స్పార్క్ లైన్స్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఓకేనమ్మా? ఓకే సార్. ఇక్కడ 5000 రిటర్న్ వచ్చింది కదా, నేను 6 lakhs పెడతాను. ఇక్కడ డేటా అనేది హై బార్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి లాస్ లో ఉన్నాం. లాస్ లో ఉంటే ఏమైంది, డేటా పాయింట్ డౌన్ కి వచ్చింది. అవునా? ఇక్కడ లాస్ లో, ఇక్కడ మళ్ళీ హైలో ఉంది కాబట్టి ఇక్కడ హై వచ్చింది, లాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెల్ లో లాస్ట్ లో ప్రింట్ అయింది. అర్థమైందా?
స్పార్క్ లైన్స్ అనేవి సెల్స్ కి సంబంధించిన వర్క్, చార్ట్స్ అనేవి టేబుల్ కి సంబంధించిన వర్క్స్. ఓకేనా? ఈ ఫిల్టర్స్ అనేది నార్మల్ గా వాడే ఫిల్టర్స్ ఏనండి. ఇక్కడ టైమ్ లైన్ ఫిల్టర్స్ లాగా స్లైసెస్ లాగా ఇచ్చారు. స్లైసెస్ అంటే ఇక్కడ ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది. ఇక లింక్స్ ఎట్లా మనం వర్డ్ లో ఎలా లింక్స్ ఇచ్చాం అలాగే ఈ టెక్స్ట్ సింబల్స్ అనేది నేను మీకు మండే చెప్తాను. సో మీకు ఎగ్జామ్ లో ఏముంటుందంటే రేపు ఎక్సెల్ లో ఈ ఫైల్ సెక్షన్ లో ఇక్కడ ఏమేమైతే ఉన్నాయో అవి, హోమ్ సెక్షన్ లో ఏమేమి నేర్చుకున్నామో అవి, ఇన్సర్ట్ సెక్షన్ లో ఏమేమి నేర్చుకున్నామో అవి, ఫైల్, హోమ్, ఇన్సర్ట్, ఈ 3 టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ లో మనం పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, వ్యూ, ఈ వ్యూ మీద మనం మాట్లాడుకుంటాం. ఓకేనమ్మా? ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు ఈ 5 minutes లో.